బుద్ధగయలో ఆదివారం జరిగిన పేలుళ్ల దృశ్యాలు సీసీటీవీల్లో నమోదయ్యాయి. దర్యాప్తులో సీసీటీవీ దృశ్యాలే అత్యంత కీలకంగా మారినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సమాయత్తమవుతున్నాయి. భద్రతా చర్యలకు సవాలు విసురుతూ పేలుళ్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులు దర్యాప్తు బృందాలకు చిక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే ఉగ్రవాద చర్యలకు చెక్ పెట్టడంలో, నేరస్తుల్ని గుర్తించడంలో సీసీటీవీలు కీలకంగా మారుతున్నాయి. తాజాగా బుద్ధగయాలో జరిగిన పేలుళ్ల దృశ్యాలు ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీల్లో నమోదు కావడంతో వాటి ఆధారంగానే ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు దర్యాప్తును వేగవంతం చేస్తున్నాయి. బుద్ధగయ ఆలయ ప్రాంగణంలోని 15 కెమెరాలు సక్రమంగానే పనిచేస్తున్నట్లు గుర్తించిన దర్యాప్తు బృందాలు వాటిలో నమోదైన దృశ్యాల్ని స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నాయి. ఈ దృశ్యాలన్నింటినీ కీలక ఆధారంగా భావిస్తున్న అధికారులు పేలుళ్లకు 48 గంటల ముందు నుంచి అందులో నమోదైన దృశ్యాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బుద్ధగయ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో పేలుడు దృశ్యాలతో పాటు అనంతరం జనం భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఉన్నాయి. హైదరాబాద్ పేలుళ్ల సందర్భంగా సేకరించిన సీసీ కెమెరాల్లోని అస్పష్టమైన దృశ్యాల మాదిరిగా కాకుండా బుద్ధగయలో పేలుళ్ల దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు అవకాశం లభించినట్లయిందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఏళ్లుగా శాంతికి చిరునామాగా నిలిచిన ప్రఖ్యాత బుద్ధగయాలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదులు ఆదివారం ఉదయం అరగంట వ్యవధిలోనే వరుసగా 9 పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఉగ్రవాద కార్యకలాపాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో సైనిక బలగాలను మోహరించారు.